నమస్తే. వెల్కమ్ టు 10 మ్యాక్స్. మరో 4 రోజుల్లో ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి. రిజల్ట్స్ సంగతి ఎలా ఉన్నా సంబంధం లేకుండా జూలై నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్స్కి అటెండ్ అవుతారని, ఆగిపోయిన సినిమాల్ని కంప్లీట్ చేస్తారని, వరుసగా రిలీజ్లని తెగ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. కానీ వాటన్నింటికి ఒక్క పోస్టర్తో బ్రేక్ వేసేశారు దుల్కర్ సల్మాన్. పవన్ కళ్యాణ్ మిగిలిన సినిమాల సంగతి ఎలా ఉన్నా ఓజీ మాత్రం అనుకున్న డేట్కే రిలీజ్ అవుతుందనుకున్నారు. టీజర్లతోనే హైప్ క్రియేట్ చేసిన ఓజీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకొస్తుందా అని 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. కానీ మరోసారి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు పవన్. పవన్ ఫిక్స్ చేసుకున్న డేట్ కి దుల్కర్ రిలీజ్ లాక్ చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. భాస్కర్ గా బ్యాంక్ ఎంప్లాయీ క్యారెక్టర్ అయిన దుల్కర్ కి లెక్క పెట్టుకోలేనంత డబ్బు రావడం, ఆ డబ్బు పోయి మళ్లీ జీరో బ్యాలెన్స్ అవ్వడం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రాబోతోంది లక్కీ భాస్కర్. టైటిల్ కి తగ్గట్టే మంచి టైం కి, అది పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ కి లక్కీ భాస్కర్ రావడం నిజంగా లక్కీయే అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ అని గతంలోనే డేట్ అనౌన్స్ చేసింది. సుజిత్ డైరెక్షన్ లో అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, శ్రీయారెడ్డి లాంటి సాలిడ్ స్టార్ క్యాస్ట్ తో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఆ డేట్ కి దుల్కర్ సల్మాన్ రిలీజ్ అనౌన్స్ చేశారు. జూలై నుంచి షూటింగ్ కి వస్తారు అని, ఆగస్టు నాటికి ఓజీ సినిమా అయిపోతుందని, సెప్టెంబర్లో సినిమా రిలీజ్ అవుతుందని ఎగ్జైట్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. అసలు నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఇంకా 15 రోజులు డేట్స్ ఇస్తే సినిమా అయిపోతుందని, ఆల్రెడీ ఓ పవర్ఫుల్ ట్రైలర్ కూడా కట్ చేశామని, రిలీజ్ కోసమే వెయిట్ చేస్తున్నామని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ షేర్ చేసిన సుజిత్, పోస్ట్ పోన్ మీద చిన్న హింట్ కూడా ఇవ్వలేదేంటా అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. ఇక సెప్టెంబర్లో సినిమా రిలీజ్ కాకపోతే ఆల్రెడీ వరుసగా పెద్ద సినిమాలున్నాయి కాబట్టి ఏకంగా డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయినట్టేనా అని వర్రీ అవుతున్నారు అభిమానులు. కల్కి రిలీజ్ కి ఇంకా నెల రోజులు కూడా లేదు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాగా పరిచయమైన టాలీవుడ్ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాతో గ్లోబల్ వైడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ కల్కి సినిమాతో మరో నెల రోజుల్లో థియేటర్లోకి వస్తోంది. ఇంత పెద్ద సినిమా గురించి, ఇంత భారీ బడ్జెట్ గురించి, ఇంత హ్యూజ్ స్టార్ కాస్ట్ గురించి ఎప్పుడూ మాట్లాడిన ప్రభాస్ ఫస్ట్ టైం ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. జూన్ 27న థియేటర్లోకి వస్తున్న కల్కి ప్రమోషన్లు మొదలుపెట్టింది. ప్రమోషన్ల రేంజ్ చూసే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఫీల్ అవుతున్న ఆడియన్స్ కి ప్రభాస్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు యాడ్ చేశారు. కల్కి అన్డౌటెడ్లీ గ్లోబల్ ఫిల్మ్ అని, ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా ఎలిమెంట్స్ ఉంటాయని, అందుకు తగ్గట్లుగానే 40కి పైగా దేశాల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోందని ఇంకాస్త హైప్ క్రియేట్ చేశారు ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్ లో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న కల్కి లాస్ట్ ఇయర్ శాన్ డియాగోలో టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచే గ్లోబల్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ క్యాచ్ చేసింది. లేటెస్ట్ గా ప్రభాస్ చేసిన కామెంట్స్ కల్కి సినిమా మీద ఇంకా హైప్ క్రియేట్ చేసింది. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టే ఇండియాలోని బెస్ట్ స్టార్ క్యాస్ట్ ని సినిమాలోకి తీసుకున్నాం, బెస్ట్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయిస్తున్నామంటూ హాలీవుడ్ రేంజ్ కి సినిమా ఏమాత్రం తగ్గదంటూ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. కల్కి ఇంకా స్టార్ క్యాస్ట్ తో ప్రమోషన్లు మొదలే పెట్టలేదు కానీ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న బుజ్జితో తెగ హంగామా చేస్తోంది. చెన్నైలో కస్టమైజ్డ్ గా తయారైన ఈ సూపర్ కార్ ని సెలబ్రిటీస్ తో డ్రైవ్ చేయిస్తున్నారు. రీసెంట్ గా స్పేస్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ఇలాన్ మస్క్ ని కూడా బుజ్జిని నడపమని ఇన్వైట్ చేశారు నాగశ్విన్. మహాభారతం నుండి 2898 మధ్య జరిగే కథగా కల్కి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి బౌండరీస్ ని బ్రేక్ చేస్తూ 40కి పైగా దేశాల్లో గ్రాండ్ గా జూన్ 27న థియేటర్లోకి రాబోతోంది. విశ్వక్ సేన్ పవర్ఫుల్ యాక్షన్ మూవీతో థియేటర్లోకి వస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ తోనే ఆడియన్స్ ని సగం అట్రాక్ట్ చేసిన విశ్వక్ మొన్నే మధ్య రిలీజ్ చేసిన ట్రైలర్ తో హైప్ ని నెక్స్ట్ లెవెల్లో పెంచేశారు. మరి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లోకి రాబోతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందా? మొత్తానికి థియేటర్లలోకొస్తోంది. ఇప్పటికే అదిగో ఇదిగో అంటూ 6 సార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫైనల్ గా ఈ శుక్రవారం థియేటర్లలోకొస్తోంది. విశ్వక్ సేన్, నేహా జంటగా, కృష్ణ చైతన్య డైరెక్షన్ లో విశ్వక్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హై ఎక్స్పెక్టేషన్స్ తో ఈ 31న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
ఇప్పటివరకు చేసిన సినిమాల ఇమేజ్ వేరు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో విశ్వక్కి వచ్చే ఇమేజ్ వేరు అన్న టాక్తో థియేటర్లలోకొస్తోంది ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ మూవీ. టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్స్ అయిన సితారా ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 మూవీస్, శ్రీకర స్టూడియోస్ కంబైన్డ్ ప్రొడక్షన్లో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇప్పటికే ఆడియన్స్లో అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు విశ్వక్ చేసిన సినిమాలకు డిఫరెంట్ గా ఇంటెన్స్ యాక్షన్తో పవర్ఫుల్ గా రాబోతోంది. దీనికి తోడు లంకల రత్నగా విశ్వక్ సేన్ నట విశ్వరూపం చూస్తారంటూ ప్రొడ్యూసర్లు చేసిన కామెంట్ సినిమాపై ఇంకాస్త క్రేజ్ క్రియేట్ చేస్తోంది. తెలంగాణతో పాటు ఆంధ్ర ఆడియన్స్ ని కూడా పడేయడానికి గట్టిగానే ప్లాన్ వేసిన విశ్వక్ తన ఒరిజినల్ యాటిట్యూడ్ కి గోదావరి స్లాంగ్ యాడ్ చేసి ఇంకాస్త పవర్ఫుల్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. విశ్వక్ తో పాటు అంజలి కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. హీరోయిన్ నేహా అయితే ఈ సినిమా కోసం సీనియర్ యాక్టర్ శోభన రిఫరెన్సెస్ తీసుకున్నట్టు చెప్తోంది. నిజానికి ఈ సినిమా ఫస్ట్ శర్వానంద్ కోసం హోల్డులో పెట్టామని, బట్ ఫైనల్ గా విశ్వక్ చేశారని ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు డైరెక్టర్ కృష్ణ చైతన్య. అయితే ఇప్పటికే సినిమా మీదున్న బజ్ కి తోడు బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం సినిమా గ్యారంటీగా ఆకట్టుకునే సినిమా అని చెప్పడంతో ఆడియన్స్ లో కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద ఫుల్ హైప్ క్రియేట్ అయింది. ఇన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ తో థియేటర్లలోకొస్తున్న విశ్వక్ ఈసారి బ్లాక్ బస్టర్ అందుకుంటారో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే. పెద్ద సినిమాలు లేని టైంని ఫుల్ గా వాడుకుంటున్నారు యంగ్ హీరోలు. సమ్మర్ కి రావాల్సిన సినిమాలు రాలేదని ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి మేమున్నామంటూ పోటాపోటీగా థియేటర్లోకి వస్తున్నారు కార్తికేయ, ఆనంద్ దేవరకొండ. మరి ఈ 2 సినిమాలో ఎవరు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయబోతున్నారు? ఎవరికి ఈసారి హిట్ రాబోతోంది? ఈ శుక్రవారం థియేటర్లలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ తో యంగ్ హీరోలు ఒకే రోజు ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు కార్తికేయ, ఆనంద్ దేవరకొండ. యావరేజ్ సినిమాలతోనే సరిపెట్టుకుంటున్న ఈ ఇద్దరికి ఇప్పుడు భజేవాయు వేగం, గమ్ గమ్ గణేష సినిమాల హిట్ చాలా అవసరం. అందుకే కంటెంట్ బావుందని ఏమాత్రం తగ్గకుండా రిలీజ్ కి రెడీ అయ్యారు. హీరోగా, విలన్ గా డిఫరెంట్ మూవీస్ చేస్తున్న కార్తికేయ మరోసారి ఇంటెన్స్ యాక్షన్ మూవీతో ఈ 31న ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. బెదురులంకతో మంచి టాక్ తెచ్చుకున్న కార్తికేయ అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ సోషల్ యాంగిల్ కూడా ఉన్న భజే వాయువేగం సినిమా చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో ఐశ్వర్య జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా కార్తికేయ ఎమోషనల్ యాక్షన్ డ్రామాకి శర్వానంద్ కూడా ఇంకాస్త క్రేజ్ యాడ్ చేశారు. మరి ఈసారి మాత్రం హిట్ కొట్టి తీరుతాను అంటున్న కార్తికేయ మరి మాట నిలబెట్టుకుంటాడో లేదో. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండగా ఇండస్ట్రీలోకి వచ్చిన డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన మార్క్ క్రియేట్ చేస్తున్నాడు. ఆ లిస్ట్లోనే ఉదయ్ శెట్టి డైరెక్షన్ లో గమ్ గమ్ గణేష సినిమాతో మే 31న ఆడియన్స్ ముందుకొస్తున్నాడు ఆనంద్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన గమ్ గమ్ గణేషకి రష్మిక కూడా మంచి హైప్ తీసుకొచ్చింది. అంతేకాదు ఈసారి మీకు నచ్చే సినిమా అవుతుందని ఆనంద్ కూడా కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ఈసారి చిన్నకొండ హిట్ కొట్టేలానే ఉన్నాడనుకుంటున్నారు ఫ్యాన్స్. డిసెంబర్ లో బాలయ్య సినిమా రిలీజ్. విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ ఫిక్స్. వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేసిన శర్వానంద్. ట్రైలర్ తో అదరకొడుతున్న హరోం హరా. రణ్వీర్ సింగ్ తో క్యాన్సిల్ అయిన ప్రశాంత్ వర్మ సినిమా. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే, ఇంపార్టెంట్ రోల్లో సత్యదేవ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్లో బాలయ్య సినిమా రిలీజ్ అని తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బాలయ్య, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శర్వానంద్, కృతి శెట్టి కాంబినేషన్ లో ఆదిత్య శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మనమే సినిమా నుంచి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ అయింది. సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా జూన్ 14న థియేటర్లలోకి వస్తున్న సినిమా హరోం హరా. ఈ పవర్ఫుల్ యాక్షన్ మూవీ ట్రైలర్ ని మహేష్ బాబు రిలీజ్ చేశారు. ప్రశాంత్ వర్మ కథతో గల్లా అశోక్ హీరోగా నటిస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమా నుంచి జై బోలో కృష్ణ సాంగ్ రిలీజ్ అయింది. రణ్వీర్ సింగ్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై క్లారిటీ ఇచ్చింది టీం. క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఈ సినిమా క్యాన్సిల్ అయిందని, ఫ్యూచర్లో గ్యారంటీగా సినిమా చేస్తామని అనౌన్స్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. అల్లు శిరీష్ హీరోగా, శ్యామ్ ఆంటన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న బడ్డీ సినిమా నుంచి శిరీష్ బర్త్డే సందర్భంగా ఆ పిల్ల కనులే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది టీం. వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, షియా లీడ్ రోల్స్ లో కామెడీ ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా తెరకెక్కుతున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టీజర్ రిలీజ్ అయింది.
నగర్ కల్చరల్ సెంటర్లో ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఎన్టీఆర్ 101వ జయంతి ఉత్సవం జరిగింది. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.